ప్రతి ఒక్కరము కూడా లెక్క అప్పగించుకోవాలి. అప్పటి వరకు మనము ఎదురు చూడాలి. ఈలోపే మనం ఏం చేయాలి? మారు మనసును కలిగి ఉండాలి. అందరము చనిపోతాం, అందరము తిరిగి లేస్తాం. ఎప్పుడు దేవుడు వచ్చినప్పుడు అందరము తిరిగి లేస్తాం. దేవుడే లేచి ఉన్నాడు, లాజరు లేపి ఉన్నాడు. 4 రోజుల తర్వాత లాజరు లేవలేదా? అలాగే లేస్తారు ప్రతి ఒక్కరూ కూడా. మనము కూడా లేస్తాం. ఎప్పుడప్పుడు ఉంటుంది. అగ్ని ఆనదు, పురుగు చావదు. అప్పుడు మనకి బంధువులు అనేవారు కూడా ఎవరు కూడా ఉండరు. మనకి శ్రమలు అంటే అదే శ్రమ. ఈ లోకంలో ఉన్నవి ఈ అసలు ఆ శ్రమతో పోలిస్తే ఈ లోకంలో ఉన్న శ్రమ ఎంతగా చిన్నట్లు కూడా కాదు. అక్కడ నూనెలో వేస్తే ఓ పక్కన పురుగు పుడుతుంది, ఓ పక్కన కాలుతుంది. కానీ అయినా సరే మనం చనిపోము. అయినా సరే అది నరకం అంటే అది, శ్రమలు అంటే అవి. అంతేగాని ఇవేమో మాత్రం కూడా ఈ భూలోకంలో ఉన్నవి శ్రమలే కాదు. మనం ఏమనుకుంటామంటే నాకు ఇన్ని శ్రమలు పెట్టాడు దేవుడు, నన్ను ఇలా చేశాడు, నన్ను అనుకుంటా ఉంటాం. కానీ ఇంతకంటే శ్రమ ఉంటాం. చచ్చిపోయిన మంచోళ్ళు మనం బతుకుని శ్రమలు పడుతున్నామని వాళ్ళు మనకంటే ఎక్కువ శ్రమ పడతారు. వాళ్ళ శ్రమ మనకు కనపడదు, మన శ్రమ వాళ్ళకి కనపడదు. శ్రమలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ ఉంటాయి. శిక్షింపబడిన వారమైనట్లు చంపబడిన వారము, దుఃఖపడిన వారమునైనట్లు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లు సమస్తమును కలిగి ఉన్న వారమని చెప్పుచున్నాం. ఏమీ లేకపోయినా కూడా సమస్తమును కూడా కలిగి ఉన్న వారమని దేవుడు. మనకి ఏమనుకుంటాం? ఎలీషా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షము ఆగిపోతే మరి రాలేదా? ఎక్కడున్నాడు అప్పుడు ఎలీషా? వెధవరాల దగ్గరే కదా ఉండి ప్రార్థించగా, ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం రాకపోతే అక్కడ వెధవరాల దగ్గర ఉంటే ప్రార్థన చేయగా గుడ్లే నూనె అయిపోలేదు. ఈ పిండి